ఇప్పటికీ రాలిన మట్టి పూలు 434. అరికాంతపు రాజు, మంద చంద్రయ్య ఒకే రోజు ముగ్గురు. ఆగని అన్నదత్తల బలన్మరణాలు, సాగునీరు అందక ఎండిన పంటలు, అప్పుల పాలై ఆత్మహత్యలు. రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే చూడలేక, సాగు చేసిన దిగుబడులు రాక, చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేక తీవ్ర మనస్తాపంతో ముగ్గురు రైతులు బలన్మరణానికి పాల్పడగా, రుణమాఫీ సమస్యతో మరో రైతు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాల్పల్లి, సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల జిల్లాలో సాగునీరు అందక ముస్తాబాద్ మండలం పొద్గల్కు చెందిన జెల్ల దేవయ్య 51 గ్రామంలోని ముత్యంపేట గన్ల వద్ద ఎకరం సాగు భూమి ఉండగా మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. 4 ఏళ్ల క్రితం కూతురు పెళ్లి కోసం 4 లక్షల అప్పు చేశాడు. ఈ 4 లక్షల అప్పు తీర్చలేక ఇటు పంటలకు పొలాలకు నీరు అందక ఆత్మస్థైర్యం కోల్పోయి చనిపోయినట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలన వచ్చినాక 434 మంది ఈ రోజు వరకు ఏ భరోసా లేక, ఏ ధైర్యం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోలేని పక్షంలో, కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు సకాలంలో నీరు అందిస్తలేదనే ఆ ఒక బాధతోటి వీళ్ళు అప్పుల పాలై చచ్చిపోయింది. ఈ రకంగా రోజుకొక్కరిని, ఇద్దరిని పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం చంపేస్తుంది.